హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ రేపు ఫ్రెండ్స్ మనుషులకు విలువేయట్లేదు, మాటలకు విలువేయట్లేదు. ఈరోజు ఒక ఆయన తెలంగాణలో చనిపోయాడు. కొన్ని పద్యాలు రాశాడు ఆయన, కొన్ని పాటలు పాడాడు. ఒక్క పాట తెలంగాణ గురించి రాసి పాడితే ఆయనకు ₹1,00,00,000 వచ్చినాయి. ఆయన ఈరోజు 63 సంవత్సరాలంట, చచ్చిపోయాడు. పేరు గుర్తు రావట్లేదు. కనీసం ఫ్రెండ్స్ మనం ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఎట్లా చేస్తున్నారో తెలుసా? ఇంటి పరువు బాగొడుతున్నారు, కుటుంబం పరువు బాగొడుతున్నారు, తల్లిదండ్రి పేరు పరువు బాగొడుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, మనం ఏం చెయ్యకపోయినా కానీ మన వెనకమాల వాళ్ళని, తల్లిదండ్రిని, తాత ముత్తాతల్ని గుర్తు చేసుకుని వాళ్ళ పేరు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మర్యాదలు కాపాడుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఇది ప్రతి మనిషి ఫ్రెండ్స్ కష్టపడరు. కొంతమంది టైంపాస్ చేస్తారు, కొంతమంది వేరే వాళ్ళ కష్టం మీద బతుకుతారు, కొంతమంది వేరే వాళ్ళది దోసుకొని, వేరే వాళ్ళ పేరు దోసుకొని, మాటలు దోసుకొని, ఆస్తి దోసుకొని, హక్కులు దోసుకొని బతుకుతుంటారు. వాళ్ళకి మనం ఎన్ని మాట్లాడినా కానీ వినపడదు ఫ్రెండ్స్. అసలు వినపడదు, కనపడదు. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? చెయ్యాలంటే చాలా చాలా కష్టపడాలి. మనం పుట్టిన దగ్గర నుంచి కష్టపడితే కానీ మనం ఒక రేంజ్లోకి రాము. వచ్చిన వాళ్ళని ఎందుకు ఫ్రెండ్స్ మీరు పేరు పోగొడుతున్నారు? వచ్చిన వాళ్ళని ఎందుకు అవమానిస్తున్నాను? వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. మీరు ఇట్లాంటి వాళ్ళు, మీ కుటుంబం ఎట్లాంటిది, మీ ఇల్లు ఎట్లాంటి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడొద్దు ఫ్రెండ్స్, మనసును బాధ పెట్టొద్దు. ఒక సంగతి తెలుసా? భూమి మీద మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఎవ్వరేం ఫీల్ అవ్వరు. కానీ ఎవరినన్నా బాధ పెడితే అది మహా ఘోరమైన పాపం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ పాపం చేసుకున్నాం ఈ జన్మలో ఇట్లా అవుతున్నాం మనం? మనుషులను బాధ పెట్టి, మనసులను బాధ పెట్టి, నిందలేస్తే, మనుషులకి మంచోళ్ళను మనం మాట్లాడితే అసలు మన బిడ్డ తరానికి పాపం తగిలిది. మనం ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇది గమనించండి, ఇది నిజం. నేను మాట్లాడేది మీకేమనిపిస్తే నాకు అది అనవసరంగా, నాకు ఈరోజు చెప్పాలనిపించింది, చెప్పాను. నా చచ్చిపోయిన ఆయన ఎంత పేరు సంపాదించాడు తెలుసా? తెలంగాణ గురించి ఎన్ని చేశాడు, అంత పేరు సంపాదించాడు. ఆయన ఒట్టి ఈ తిరుగుళ్ళు వీటికే చేసి ఆయన జీవితం అంతా శాగం చేస్తే లాస్ట్కి 2 సంవత్సరాల కిందటో 3 సంవత్సరాల కిందటో ₹1,00,00,000 వచ్చినాయంట గవర్నమెంట్ నుంచి ఒక పాట గురించి. కానీ పేరు అయితే ఉందిగా ఫ్రెండ్స్. ఈరోజు చచ్చిపోయాడు, నిన్న చచ్చిపోయాడంట, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో. కానీ అందరూ తెలంగాణ మొత్తం న్యూస్ కానీ, పేపర్లో కానీ ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఆయన ఉన్నాడు. అరే మంచోడు, అట్లా ఇదయ్యాడు, అరే ఈ పాట ఆయన పాటలే వస్తున్నాయి. ఆయన అది ఫ్రెండ్స్ సంపాదించుకోవాల్సింది. మనిషి ఒక దెబ్బ కొడితే మార్చిపోయిద్ది, కానీ ఒక మాట అంటే వాళ్ళు చచ్చిపోయిన ఫ్రెండ్స్ చేయడం ఆ మాట బాధిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ జరగని మాటలు, అనని మాటలు, వినని మాటలు, లేని మాట ఏదన్నా మనం ఎవరి మీదన్నా పుట్టించామనుకో ఫ్రెండ్, వాటి వల్ల మనమే చాలా బాధపడాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే మనల్ని బాధ పెడతాడు తెలుసా? అందుకే నేను చెప్పేది ఏందో తెలుసా? ఒక్కటే ఫ్రెండ్స్, మీకు ఎవరిని అన్యాయంగా మాట్లాడొద్దు, బాధ పెట్టొద్దు మాటలతో. మన ఇష్టాల గురించి, మన లైఫ్ స్టైల్ గురించి, మన ఆరోగ్యం గురించి, మన పై సోకుల గురించి ఒకళ్ళ మీద నిందేసి మనం మాట్లాడితే ఫ్రెండ్స్ బిడ్డ తరానికి తగిలిద్ది తెలుసా? ప్లీజ్ దయచేసి చెబుతున్నా, కొంతమందికే ఇది. ఐఎమ్ సారీ, అందరినీ కాదు, కొంతమందికే. ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసినా ఎదటి మనిషి మీద జల్లేస్తారు, ఎదటి మనిషి మీద చిమ్మేస్తారు, ఎదటి మనిషి మీద రుద్దేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా, అట్లా ఎప్పుడు చేయకండి, ఎవ్వరూ చేయకండి. ఎందుకో తెలుసా? మీరు ఎవరినైతే నిందిస్తున్నారో, ఎవరినైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎంత బాధపడతారో అంతకే 100 రెట్లు మనం బాధపడాల్సి వస్తుంది. ఏ మనిషిని పడితే ఆ మనిషిని, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మానవ జన్మ ఎత్తినాక మాట్లాడటం కరెక్ట్ కాదు. నిజాలు తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అందరికీ నేను చెప్పేది. తల్లిదండ్రి ఏం చేస్తున్నారు, ఏం చేశారు, వాళ్ళకి ఏం పేరు ఉంది అని మన తల్లిదండ్రి వాళ్ళ తల్లిదండ్రి గురించి ఆలోచిస్తారు. వాళ్ళ తల్లిదండ్రి గురించి, మీరు మీ తల్లిదండ్రి గురించి ఆలోచించాలి. ఎందుకో తెలుసా? ఇది ఎవరి పిల్లాడు అంటే ఫలానోళ్ళ పిల్లాడు అని అంటారు, కానీ మీకు డైరెక్ట్ పేరు రాదు. అందుకని తల్లిదండ్రి పేరు నిలబెడతాం పిల్లల బాధ్యత.
నేను ఎందుకు చదువుతున్నానో అర్థం చేసుకోండి. ఏది పడితే అది నిందలేసేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద వయసు చూడకుండా అలా మర్యాదలు చూడకుండా మనం నిందలేసేసామనుకో చాలా బాధపడతారు ఫ్రెండ్. అలా మాట్లాడకండి, మాట్లాడి ఇవ్వకండి. పిల్లల చేత అయినా మీరు కూడా మాట్లాడకండి. మంచిని భూమి మీద మనం చేయాల్సింది ఏందో తెలుసా, తీసుకెళ్ళేది ఏందో తెలుసా ఫ్రెండ్స్? మంచితనం. ఎన్ని సంపాదించినా ఈ అమ్మటే రావు, ఉన్నంతవరకు తినటానికి, అవి తినటానికి మనం చుకిస్తానికి వాడుకుంటానికి. కొంతమంది ఏమంటారో తెలుసా, డబ్బే ముఖ్యం. డబ్బు ఎంతవరకు? బ్రతికున్నంతవరకు, ఎంజాయ్గా బతకటానికి. కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత తరతరాలకి నీ 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 చుట్టాలు, నా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలు, 10 మంది మాట్లాడుకునేది 100 తరాలైనా 1000 తరాలైనా మన మంచితనమే. అరే ఫలానోడు ఇట్లాంటోడు, ఫలాంది ఇట్లాంటిది అని ఆ మంచితనం కాపాడుకుంటేనే మనం మనుషులవి. లేకపోతే మనం మనుషులం కాదు ఫ్రెండ్స్. భూమి మీద బతికినా మనం పశువులతో సమానం. ఇది ఎందుకు చెబుతున్నాను, ఎవరికి చెబుతున్నానో వాళ్ళకి అర్థమైద్దని నేను అనుకుంటున్నా. మనుషులను గాయపరచబాకండి. అది తర్వాత అబద్ధం అని తెలిస్తే మనం నెత్తి నోరు కొట్టుకొని ఏడిచినా ఎవ్వరు పట్టించుకొని పోయిన మాట తిరిగి రాదు. మా నాన్న చెప్పేవాడు, గడప దాటిన మాట మళ్ళీ తిరిగి రాదు. అందుకే మాట్లాడేటప్పుడు ఒక మాట మన మీద పడితే మనం ఒక నవ్వుతో ఆ మాటను భరించాలి, కానీ మనం తిరిగి అనకూడదు. అది నిజమా అబద్ధమా ఆలోచించి అది దానికి అర్హులైన వాళ్ళని ఆలోచించి అనాలని మా నాన్న గట్టిగా చెప్పేవాడు ఫ్రెండ్స్. అందుకే నేను ఎంత కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ మాట వచ్చినా నవ్వుకుంటా నేను సమాధానం చెబుతాను తెలుసా. నవ్వుకుంటా బ్రతుకుతాను కూడా. ఈ రోజుకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. సిటీల్లో బతకటం అంత ఈజీ కాదు. నేను బతికి 10 మందికి చెప్పి 10 మందిని బతికిచ్చి ఫ్యామిలీని రెక్కరెచ్చుకొని ఈరోజు ఉన్నామంటే ఫ్రెండ్స్, పెద్దోళ్ళ మాటలు పట్టుకొని. చాలామందికి పెద్దోళ్ళ మాటలు పడతలేదు, పెద్దోళ్ళ వాసనే పడతలేదు. వాళ్ళు లేనిది అసలు మనకు బ్రతుకే లేదు తెలుసా. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే కోట్లు ఆస్తుండట్టే. మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా చక్కగా వాళ్ళు ఐడియా ఇస్తారు. ఆ ఐడియాతో మనం ఇది చేస్తాం. టాబ్లెట్లు వెళ్ళి తెచ్చి వేసిన దాకా ప్రాణాలు ఆగుతాయా? ఇట్లా దారిలో ప్రాణాలు పోయిన వాళ్ళు 100,000 ఉన్నారు తెలుసా. అదే ముసలాళ్ళు మన ఇంట్లో ఉంటే ఏదో సలహా ఇస్తారు, ఏదో చెప్తారు. అప్పుడు మనకు అర్థమైపోయింది, ఆహా ఇట్లా కదా అని. అది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. పెద్దోళ్ళు వద్దు, పెద్దోళ్ళు అవసరం. బాయ్, సీ యూ ఫ్రెండ్స్. నేను ఇది మాట్లాడాలనుకున్నా, తప్పు అయితే క్షమించండి, మారండి. ఎందుకైనా మంచిది ఫ్రెండ్స్, మారితే ప్లీజ్, దయచేసి చెప్తున్నా.